నమస్తే వెల్కమ్ టు దీక్ష న్యూస్ వివరాల్లోకి వెళితే అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈ క్రమంలో సీఎం జగన్ సిబిఐ సహా ప్రతివాదులందరికీ సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. ఇప్పుడే బెయిల్ రద్దు చేయాలా అని ధర్మాసనం పిటిషనర్ తరపు న్యాయవాదిని ప్రశ్నించగా నోటీసులు ఇచ్చి తదుపరి ప్రక్రియ చేపట్టాలని కోర్టును కోరారు. ఇప్పటికే విచారణను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మార్చాలని రఘురామ పిటిషన్ వేయగా ఆ పిటిషన్ సైతం జత చేయాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది. విజయవాడ నగరానికి చెందిన పలు కళాశాలల విద్యార్థులు యువత సీఎం జగన్ 4.5 ఏళ్లుగా చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతుగా నిలిచి శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగనన్న మా భవిష్యత్తు మా నమ్మకం అంటూ నినాదాలు చేస్తూ హోరెత్తించారు. విద్యార్థులు యువత భారీ సంఖ్యలో ర్యాలీ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నిన్న రింగ్ రోడ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పై విచారణ వాయిదా పడింది. ఈ నెల 29కి విచారణను వాయిదా వేస్తూ ఉన్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. అప్పటి వరకు చంద్రబాబుపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. మరోవైపు ఇసుక కుంభకోణంలో చంద్రబాబు బెయిల్ పిటిషన్లపైన విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. గుంటూరు జిల్లా వడ్లమూడిలోని సంఘం డైరీ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రపై హత్యాయత్నం కేసులో అరెస్టుకు పోలీసులు యత్నిస్తున్నారు. ఇప్పటికే అక్రమ కేసులో ధూళిపాళ్లపై హైకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం విచారణ ఉండడంతోనే ముందుగానే చర్యలకు ప్రభుత్వం యత్నిస్తోంది. ఆ ప్రాంతంలో పోలీసులు ఆంక్షలు అమలు చేస్తున్నారు. డైరీ లోపలకు వెళ్లేందుకు పోలీసులు యత్నించగా అనుమతి లేకుండా వెళ్లనీయబోమంటూ డైరీ సిబ్బంది పోలీసులను అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. పెళ్లి కానుక పథకం ఎగ్గొట్టడానికే జగన్ రెడ్డి అర్థం పర్థం లేని నిబంధనలు పెట్టారని మాజీ మంత్రి పీతల సుజాత మండిపడ్డారు. వధువు 10వ తరగతి చదవాలంటున్న జగన్ రెడ్డి విలీనం పేరుతో రాష్ట్రంలో 15,000 పాఠశాలలు ఎందుకు మూసేశాడని ప్రశ్నించారు. రాష్ట్ర బడ్జెట్ 10 లక్షల కోట్లకు పెరిగినా 4 ఏళ్ల పాటు పెళ్లి కానుక పథకం సమగ్రంగా ఎందుకు అమలు చేయలేదో జగన్ రెడ్డి చెప్పాలన్నారు. అందరికీ నమస్కారం అండి. మహిళలు సంతోషంగా ఉంటేనే ఆ కుటుంబం బాగుంటుంది. తద్వారా ఆ రాష్ట్రం కూడా ఆ దేశం కూడా ప్రగతి పదంలోకి ముందుకు వెళ్తుంది, బాగుంటుంది అనేసి ప్రగాఢ నమ్మకంతో అందరం కూడా ఉంటాం. ఆ దిశలోనే నా తెలుగింటి ఆడబడుచులు అని అన్న నందమూరి తారక రామారావు గారు మహిళల్ని తన సోదరీమణులాగా చూసి వాళ్ళకి పురుషులతో సమానంగా ఆస్తిలో వాటా హక్కు కల్పించి మొట్టమొదటిసారిగా మహిళల యొక్క మనసుల్లో ఒక అన్నగా స్థిరపడిపోయారు. అంతేకాకుండా వాళ్ళ యొక్క మహిళల యొక్క ఆత్మస్థైర్యాన్ని ఎంతగానో పెంపొందించారు ఆనాడు ఎన్టీ రామారావు గారు. తద్వారా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రాని స్థాపించి వాళ్ళని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేసి వాళ్ళ కుటుంబాలకి అండగా ఉండేలా చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. సో ఈ విధంగా మహిళా పక్షపాతిగా చంద్రన్న నిలిచిపోయారు. జైలు జీవితం గడిపిన జగన్ 5గురు హైకోర్టు న్యాయమూర్తులపై సుప్రీంకోర్టు జడ్జిపై అపవాదు వేసిన చరిత్ర దేశ చరిత్రలో ఎన్నడూ చూడలేదని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. సిఐడి చీఫ్ సంజయ్, ఏఏజీ పొన్నవేలు సుధాకర్ రెడ్డి ప్రజల సొమ్ము జీతంగా తీసుకుంటూ రాజకీయ నాయకుల కన్నా హీనంగా బరితెగించి ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. జగన్ రెడ్డి చెప్పినట్టు ఆడుతూ కట్టుకథలతో ప్రజల్ని మోసగిస్తూ వ్యవస్థల్ని కుంగదీస్తున్నారని ఉమా దుయ్యబట్టారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక నిరంతరం కూడా ప్రతిపక్ష నాయకుల మీద తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు, వేధింపులే కాకుండా బరితెగింపులు కూడా ఎక్కువైపోయినాయి. ఒక అధికారులు, బ్యూరోక్రాట్స్ కానీ ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు వాళ్ళ సర్వీసు మాన్యువల్ని ఉల్లంఘనిస్తూ ఒక అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్నటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి లాంటి వాళ్ళు ఇవాళ ఎంత బరితెగించి తాను ఒక ఉన్నతమైనటువంటి అడిషనల్ అడ్వకేట్ జనరల్గా
ఒక పదవిలో ఉన్నాను. ఆ పదవిలో ప్రభుత్వం దగ్గర నుంచి జీతం తీసుకుంటున్నాను. నారా చంద్రబాబు నాయుడికి స్కిల్ కేసులో రెగ్యులర్ బెయిల్ వచ్చినందుకు సాయిబాబా మందిరంలో తెలుగు మహిళలు, స్థానిక మహిళలతో రాష్ట్ర తెలుగు మహిళా అధికార ప్రతినిధి యార్లగడ్డ సుచిత్ర ఆధ్వర్యంలో 108 కొబ్బరికాయలు కొట్టి పూజ చేయించి అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యార్లగడ్డ సుచిత్ర మాట్లాడుతూ చంద్రబాబుకి బెయిల్ వచ్చి క్షేమంగా ఇంటికి తిరిగొస్తే 108 కొబ్బరికాయలు కొడతామని మొక్కుకున్నామని అన్నారు. తెలుగుదేశం పార్టీ కేసులకు భయపడదని, చంద్రబాబుకి అండగా రాష్ట్రంలోని మహిళలు ఉన్నారని, ఆయన్ను కాపాడుకుంటారన్నారు. జగన్ రెడ్డి సైకో చేష్టలకు కాలం చెల్లిందని, రాష్ట్రంలోని మహిళలు జగన్ రెడ్డిని, వైసీపీ కుక్కల్ని రాష్ట్రం నుంచి తరిమి కొట్టే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి దిశ తొలి సమావేశం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాల నాయుడు అధ్యక్షత వహించారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో అమలు పరుస్తున్న 38 కేంద్ర సహాయక కార్యక్రమాల అమలు తీరుపై సమగ్ర చర్చ మొదలైంది. ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత వివిధ అభివృద్ధి పథకాల అమలును పర్యవేక్షించడానికి ఏర్పాటు చేసిన ముఖ్యమైన యంత్రాంగం దిశ కమిటీ. ఇది సుపరిపాలనకు దోహదపడుతుంది మరియు గ్రామ స్థాయిలో అమలయ్యే అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా పర్యవేక్షిస్తుంది. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ మరియు ఇతర శాఖల ద్వారా జరిగే కార్యక్రమాల నేపథ్యంలో ప్రతి రూపాయి సక్రమంగా ఖర్చు జరిగేలా చూడడం కోసం ఈ దిశ కమిటీ ఏర్పాటు చేయబడింది. ఏ ప్రభుత్వమైనా ప్రతి కార్యక్రమం మధ్యంతరంగా సమీక్షించుకోవడం చాలా అవసరం. అందులో కూడా ప్రభుత్వ, ప్రతిపక్ష, ప్రజా సంఘాల సభ్యులు, అధికారులు, అనధికారులు ఇలా అనేక వర్గాలతో కూడిన ఒక వేదిక ప్రజాస్వామ్యానికి అసలు లాంటిది. ఈ నెల 25వ తేదీ నాటికి దక్షిణ అండమాన్ సముద్రం పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఉద్భవించే అవకాశం ఉందని, దీని ప్రభావంతో నవంబర్ 26 నాటికి దక్షిణ అండమాన్ సముద్రం పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ నవంబర్ 27 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న అండమాన్ సముద్రం మీద వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది వాతావరణ శాఖ. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో తూర్పు, ఈశాన్య గాలులు వీస్తాయని, రాబో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 4.5 ఏళ్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం వైఎస్ జగన్ చేసిన మంచిని వివరించడానికి వైఎస్ఆర్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర నంద్యాల జిల్లాలో శ్రీశైలం, ఎన్టీఆర్ జిల్లాలో జగ్గయ్యపేట, పార్వతీపురం, మన్యం జిల్లాలో పాలకొండ నియోజకవర్గాల్లో జరుగుతుంది. విజయనగరం జిల్లా బొబ్బిలి, కాకినాడ జిల్లా ప్రతిపాడు, వైఎస్ఆర్ జిల్లా కడపలో జరిగిన సామాజిక సాధికార యాత్రకు జనం నీరాజనాలు పలికారు. కృష్ణా జిల్లా ఆవనిగడ్డ నియోజకవర్గంలోని లంక భూములు సాగు చేసుకుని జీవిస్తున్న నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులకు మేలు కలిగేలా సీఎం జగన్ చక్కని నిర్ణయాన్ని తీసుకుని వారి లీజు రెన్యువల్ చేశారని ఆవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు. చల్లపల్లిలో మండలంలోని 4 లంక గ్రామాల రైతులకు లీజు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, బందరు ఆర్డీఓ ఎం వాణి విచ్చేసి 838 మంది లంక భూముల రైతులకు 760 ఎకరాలకు లీజు పట్టాలు పంపిణీ చేశారు. ఈ 4 ఏళ్లలో 4.5 సంవత్సరాలు 2 సంవత్సరాలు కరోనా పోయింది. 2.5 సంవత్సరాలు అధికారం ఉంది. 2.5 సంవత్సరాలు ఎన్ని పనులు చేశారు చూడండి. రోడ్డే లేదన్నారు. అంతకుముందు నడుపుకున్న రోడ్డు పోయింది కదా, వేసారు కదా. నిమ్మగడ్డ రోడ్డు పోయింది, ఆ నిమ్మగడ్డ రోడ్డు వేసారు కదా. ఇవాళ ఎదురుమండి దగ్గర బ్రిడ్జ్ వస్తుంది, దారిపడ దగ్గర ఎత్తిపోత పథకాలు వచ్చినాయి. దారిపడ దగ్గర ఎత్తిపోత పథకాలు ఆ గవర్నమెంట్ ఎస్టిమేషన్ 10,26,00,000 రెండు. అవి ఎప్పుడు అయిపోయింది తెలుసా? 45 లక్షల లోపుతో ఆ 2 ఎత్తిపోత పథకాలు మేము వచ్చిన తర్వాత పూర్తి చేశాము. అంటే ఎంత 45 లక్షలు ఎక్కడ, 10,26,00,000 ఎక్కడ, అంటే 9.5 కోట్ల పైగా తిన్నామనేది పెట్టుకుంది. అట్టాకి అన్నింటిలో తిని బలిసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఓడించాలనుకుంటారు. ఇవాళ పేదవాడికి ఉపయోగపడుతున్నట్టుగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఈ పట్టాలు ఇవ్వడం అంటే సామాన్యమైన ఏళ్ల తరబడి
పేదవాడికి ఉపయోగపడటానికి కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఎప్పుడు పేదవాడు కూడా మామూలు మనుషులకు మీ పిల్లలు విశ్వభారతిలో విశ్వశాంతిలో చదువుకున్నట్టుగానే మీ పిల్లలు కూడా చదువుకోవాలని కోరుకున్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుపాటి పురంధేశ్వరి ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా అధ్యక్షులు జగదీశ్వర నాయుడు ఆదేశాల మేరకు మండల కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. మనకు షణ్ముఖం గారు అనేక కీలక బాధ్యతలు కూడా చిత్తూరు నగరంలో సెంట్రల్ మండలానికి సంబంధించి ఆయన పనిచేయడం జరిగింది. చిత్తూరు టౌన్కి సంబంధించిన కావచ్చు, అదేవిధంగా ఓబీసీ మోర్చాలో కీలకంగా ఓబీసీ మోర్చా జిల్లా కోశాధికారిగా పనిచేస్తూ అనేక సేవా కార్యక్రమాలుగా ఉంటూ పార్టీకి సంబంధించిన అనేక కార్యక్రమాలుగా నిరంతరం పార్టీ చెప్పిన విధంగా తీసుకెళ్లడం జరుగుతుంది. దానిలో భాగంగా అందరి ఆలోచనల మేరకు మన షణ్ముఖం గారిని నియమించాలి. రాష్ట్ర పార్టీ, జిల్లా పార్టీ అందరి సూచనలు, ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్న కరుణాకర్ సిద్ధ సూచన మేరకు కూడా వారిని నియమించాలని చెప్పేసి జిల్లా పార్టీ సూచించడం జరిగింది. దానికి సంబంధించి జిల్లా ఉపాధ్యక్షులు ప్రకటన చేస్తారు. ఈరోజు చిత్తూరు సెంట్రల్ మండలం అధ్యక్షుడిగా మన షణ్ముఖ గారిని నియమిస్తూ జిల్లా గాజువాక వడ్లపూడిలో సాయిబాబా పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక బీజేపీ కన్వీనర్ కరణం రెడ్డి నరసింగరావు జ్యోతి దంపతులు పూజలో పాల్గొని హారతిచ్చారు. అనంతరం మాట్లాడుతూ సత్యసాయిబాబా పుట్టపర్తిలో ఆశ్రమం నెలకొల్పి ఎంతో మంది పేద విద్యార్థులకు ఉన్నత చదువులు అందించారని, డిగ్రీ, డాక్టరేట్ పొందినటువంటి వారందరికీ రాష్ట్రపతి శ్రీమతి ముర్ము గారు గవర్నర్ చేతుల మీదుగా పట్టాలు అందజేశారన్నారు. ఉచితంగా ఉన్నత వైద్యం అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ కన్వీనర్ రాంబాబు, శ్రీరామూర్తి, బొండా ఎల్లాజీరావు, అశోక్ రాజు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. విశాఖ గాజువాక 71వ వార్డు దుర్గానగర్ లో ఉన్న దుర్గా గణపతి సమేత సరస్వతి దేవాలయం 15వ వార్షికోత్సవం సందర్భంగా గాజువాక బీజేపీ కన్వీనర్ కరణం రెడ్డి నరసింగరావు సతీ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయ ప్రధాన అర్చకులు శర్మ శాలువతో సత్కరించి మెమెంటో అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వార్షికోత్సవం సందర్భంగా ఉదయం నుంచి అనేక పూజా కార్యక్రమాలు, పుణ్యహవచన, పంచగవ్య ఆరాధన, ప్రాసన, అఖండ దీపస్థాపన మొదలగు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అలాగే సుమారు 10,000 మందికి అన్న సమారాధన చేశామని అన్నారు. అలాగే మాకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కరణం రెడ్డి నరసింగరావు గుడికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తారని అన్నారు. 71వ వార్డు దుర్గానగర్లో వేయించేసి ఉన్న శ్రీ దుర్గామాత అమ్మవారి ఆలయం యొక్క 14వ వార్షికోత్సవం సందర్భంగా వేద పండితులు శ్రీ రవికుమార్ శర్మ గారి ఆధ్వర్యంలో ఆలయ కమిటీ పెద్దలు ఆకుల అప్పలసూరి గారు, మిగతా కమిటీ సభ్యులందరూ కూడా చాలా అత్యంత వైభవంగా వార్షికోత్సవం పూజలు, హోమాలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా వేలాదిగా భక్తులందరూ తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. భారీగా అన్న సమారాధన కూడా సుమారు 10,000 మందికి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. మరి ఎంతో మహిమగల అమ్మవారు, దుర్గాదేవి అమ్మవారు. అక్కడ మనకి విజయవాడలో ఎలా అయితే ఉందో ఇక్కడ మన గాజువాకలో కూడా అదేవిధంగా దుర్గానగర్లో పంతులు గారి ఆధ్వర్యంలో వేద పండితుల సమక్షంలో ప్రతిరోజు కూడా పూజలు నిర్వహిస్తుంటారు, కుంకుమార్చలు అవి చేస్తుంటారు. మరి ఏవైనా కోరికలు ఉంటే ఖచ్చితంగా నెరవేర్చాలనే నమ్మకంతో భక్తులందరూ రావడం జరుగుతుంది. ఇంత చక్కటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం మాకు కల్పించినందుకు కమిటీ పెద్దలకి, పంతులు గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. విశాఖ గాజువాకలోని 76వ వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపనలు జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరే దిశగా సీఎం జగన్మోహన్ రెడ్డి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. సుమారు 2,20 లక్షల రూపాయలతో వార్డులో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. అభివృద్ధి నోచుకొని వార్డులన్నింటినీ అభివృద్ధి పరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే నాగిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు, వార్డు వైకాపా ఇన్ఛార్జ్ దొడ్డి రమణ, వార్డు నాయకులు తదితరులు పాల్గొన్నారు. కార్పొరేటర్లకి, ఇన్ఛార్జీలకి, డైరెక్టర్లకి, గ్రామ పెద్దలకి, అలాగే కాలనీ పెద్దలకి, హాజరైనటువంటి వాళ్ళందరికీ, డిపార్ట్మెంట్లకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరి మీ అందరి కోరిక మేరకి 75% వర్కులు చేసాం అనుకుంటున్నాం. ఇంకా మిగతా 25 కూడా పూర్తి చేస్తాం. మ్యాక్సిమం జనవరి లోపల అన్ని వర్కులు కూడా అయిపోతాయనే ధైర్యం, కాన్ఫిడెన్స్ అయితే మాకుంది. మా నాయకుడు ఆ రకంగా చేస్తాడన్న నమ్మకం కూడా మాకుంది. ఖచ్చితంగా ఈ డెవలప్మెంట్ మీద ఆయన కూడా దృష్టి పెడుతున్నాడు కనుక
సంక్షేమ పథకాలు 99% రికరంగా పూర్తి చేస్తాం కనుక ఇంకా అభివృద్ధి మీదే దృష్టి పెట్టాలా. అభివృద్ధి బ్రహ్మాండంగా చేసి రెండు కళ్ళులాగా ప్రజలందరికీ ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేయాలని దాని కాన్సెప్ట్. మరి ఈరోజు అన్ని కేటగిరీలకు సంబంధించిన ట్రైన్లు కానీ, అలాగే మరి మంచినీళ్ళు కానీ, లైట్లు కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా మరి 1 by 1 ఎన్ని కష్టాల్లో ఫైనాన్షియల్గా ఎంత ఇబ్బందులు ఉన్నా, అది నీకు కరోనా వచ్చి ఫైనాన్షియల్గా ఇబ్బంది అయినా, రాష్ట్రం విడిపోయే ఇబ్బంది అయినా సంక్షేమ పథకాలు ఎక్కడ ఆగలేదు, అభివృద్ధి కూడా ఆగదని మీ ద్వారా ఈ నియోజకవర్గ ప్రజలకి అలాగే ఈ వార్డు ప్రజలకి ముందుగా తెలియపరచుకుంటూ అందరికీ వందనాలు. శ్రీ సత్యసాయి బాబా ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉంటాయని గళ్ళ శంకర్ సాయిరామ్ అన్నారు. జీవీఎంసీ 74వ వార్డు వెంపాళ్ల నగర్ సాయి శివం మందిరం వద్ద వెంపాళ్ల నగర్ భజన మండలి ఆధ్వర్యంలో నారాయణ సేవ సత్యసాయి బాబా 98వ జయంతి సందర్భంగా గత 4 రోజులుగా అనేక సేవా కార్యక్రమాలు గల్లా శంకర్ సాయిరామ్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ముందుగా స్వామివారి చిత్రపటానికి పూలమాల వేసి పూజా కార్యక్రమం నిర్వహించారు. భగవాన్ బాబా వారి 98వ జన్మదిన శుభ సందర్భంగా గత వారం రోజుల పాటు కూడా వెంపల నగర్ భజన మండలి పెదగంటేటి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతున్నవి. అలాగే మొదటిసారిగా 300 మంది నారాయణులకు అమృత కలశాల పంపిణీ, అలాగే రుద్రాభిషేకాలు, అలాగే ఈరోజు స్వామి పుట్టినరోజు శుభ సందర్భంగా మహా అన్న సమారాధన అనేది కూడా పెట్టాము. దీనికి అన్ని దిక్కుల నుంచి కనీసం 2000 నుంచి 3000 వరకు కూడా భక్తులు వచ్చి ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. అలాగే ఈరోజు సాంస్కృతిక కార్యక్రమం కూడా వెంపల సాయి శివ మందిరం నందు ఉన్నాయి. దానికి కూడా భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరుకుంటూ జై సాయిరాం. ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై సిపిఎం బాబురావు వీడియో విడుదల చేశారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాలని రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నానికి తరలించాలనే జీవో విడుదల చేయటం చట్టవిరుద్ధం, న్యాయ విరుద్ధం కూడా. ఇది దొడ్డిదారిన ప్రభుత్వం రాజధానిని తరలించాలనే కుట్ర తప్ప ఇంకోటి కాదు. రాజధాని అమరావతిలోనే కొనసాగిస్తామని వైసీపీ మాట ఇచ్చింది. ఎన్నికల ముందు గత ప్రభుత్వంలో రాజధాని అమరావతి నిర్ణయాన్ని బలపరిచింది వైసీపీ కూడా. ఇవాళ అన్ని వివాదాస్పద నిర్ణయాలు తప్ప నిజంగా రాష్ట్రానికి ఒక రాజధాని కాదు, 3 రాజధానులు కాదు, అసలు రాజధాని లేని రాష్ట్రంగా చేసినటువంటి పాపం ఇటు వైసీపీది, జగన్ది. దీనికి అండగా నిలిచి దీనికి తోడు దొంగగా ఉన్నది బీజేపీ, నరేంద్ర మోడీ. వీరిద్దరూ కలిపి ఆడుతున్న నాటకం ఇది. ఏమిటి వాళ్ళు ఇచ్చినటువంటి జీవో? ప్రభుత్వ కార్యాలయాలని సమీక్షల కోసం విశాఖపట్నం ఏర్పాటు చేస్తారంట. ఇది హాస్యాస్పదంగా ఉంది. అంటే చట్టాలు ఒప్పుకోవు కాబట్టి, కోర్టు తీర్పులు ఒప్పుకోవు కాబట్టి దొడ్డిదారిన ఈ పేరుతో ఇచ్చి రాజధాని తరలించడం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.